ఈ వీడియోలో ది మెహతాబ్ బాయ్స్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 56 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య జరిగే స్టోరీ భయ్య. తండ్రి కొడుకు. తన భార్య చనిపోయిన తర్వాత తండ్రి అయితే ఫారెన్లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఆ వెళ్ళిపోయే గ్యాప్లో తన కొడుకుతో కొన్ని గంటలు అయితే గడుపుదామని అనుకుంటాడు అన్నమాట. సో దాని తర్వాత ఏం జరిగింది, మరి తన కొడుకుతో తను ఏమేమి పనులు చేశాడు, తన కూతురు దగ్గరికి వెళ్ళిపోయాడా లేదా, వీడి చుట్టూ నడిచే స్టోరీ ది మెహతాబ్ బాయ్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే భయ్య ఒకసారి నోటిఫికేషన్ బెల్ చెక్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి, లేదంటే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అయితే రాదు మీకు. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే భయ్య ఇది అందరు ఆడియన్సెస్కి అయితే కాదు, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ టైప్ అనమాట. సో ఈ ఫీల్ గుడ్ మూవీస్ అన్నవి అందరికైతే సూట్ అవ్వవు, ఎందుకంటే చాలా స్లో పేసింగ్ అయితే ఉంటాయి. సో అందువల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుద్దని నేను చెప్తున్నా. నాకైతే ఈ మూవీ చూసాక పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ పరంగా రొటీన్ అయినప్పటికీ కూడా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొంచెం బాగుంటుంది భయ్య. అంటే ఎమోషనల్ వేలో ప్రజెంట్ చేస్తారనమాట. ఆ ఎమోషనల్ టచ్ అనేది చాలా చోట్ల వర్కౌట్ అయిందని చెప్పాలి. నాకైతే కొంచెం ఎమోషనల్ అనిపించింది అక్కడక్కడ ఫ్యూ సీన్స్ చూసినప్పుడు. అవి నాకు కొంచెం బాగా నచ్చాయి. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి భయ్య. చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్తాను నేను. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ విజువల్లీ సినిమాటోగ్రఫీ పరంగా అయితే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా రిచ్గా ఉంటుంది మూవీ అంతా కూడా. అండ్ క్లైమాక్స్ ఒక 10 to 15 మినిట్స్ బాగా అనిపించింది అంతే భయ్య. ఉన్న మూవీ అంతా కూడా నెగిటివ్ అన్నది నాకు ఒకటి స్లో పేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువ ఎమోషనల్లీయే టార్గెట్ చేశారు మొత్తం అంతా కూడా. కొంచెం ఫన్ కూడా క్రియేట్ చేయొచ్చు తండ్రి కొడుకుల క్యారెక్టర్ల మధ్య. ఆ ఫన్ అన్నది కొంచెం మంచిగా రాసుకుని, సో కొంచెం సరదా సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసి తీసుంటే బాగున్ను. ఓన్లీ ఒకే ఎమోషన్ అన్నదాన్ని పెట్టుకుని తీయడం వల్ల ఏమైందంటే ఉన్న మూవీ అంతా కూడా స్లో ఉంటుంది కాబట్టి అదంతా కూడా బోర్ కొట్టుద్ది అనమాట. అరే ఏంట్రా ఇంకా అవ్వట్లేదు అన్న ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. అది నాకు చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే అంత స్లో తట్టుకోలేకపోయాం భయ్య. చెప్తున్నా కదా, ఎందుకంటే ఇద్దరు క్యారెక్టర్లే మనకి కళ్ళ ముందు ఉంటారు. ఆ ఇద్దరు క్యారెక్టర్సే చేసే పనులన్నీ మనం చూడగలగాలి. ఎందుకంటే రీసెంట్గా చూడండి సత్యసుందరం వచ్చింది, అది కూడా ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య నడుస్తుంది. లాస్ట్ అంతా ఎమోషనల్ పెట్టినా సరే ఫస్ట్ అంతా సరదాగా చూపిస్తారు. దానివల్ల మనకి మూవీ నచ్చుద్ది అనమాట. అది ఇందులో అదే మిస్ అయింది నేను అంటున్నా. ఆ సరదా అన్నది మిస్ అవుద్ది. ఓన్లీ ఎమోషనల్ పరంగా అయితే కనెక్ట్ అవుతారు మీరు. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియో ఉంది, ఫ్యామిలీతో అయితే మంచిగా చూడొచ్చు. అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమీ ఉండదు. బట్ చెప్తున్నాగా అందరికీ అయితే కాదు భయ్య. స్లో పేసింగ్ చూడగలము, ఎమోషనల్లీ బాగుంటే చాలు అనుకుంటే మాత్రమే చూడండి, లేదంటే లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్కి 2 సిరీస్లు నెట్ఫ్లిక్స్లో లిమిటెడ్ సిరీసెస్ కొత్తగా వచ్చినవి, వాటి రివ్యూస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, సండే కదా మరి. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ సెట్ చేసుకుని ఉంచుకోండి, లేదంటే నోటిఫికేషన్ మిస్ అయిపోతారు. ఓకే, బాయ్.